విష్ణు వరలక్ష్మి దగ్గర నుంచి ఇంటికైతే బయలుదేరుతాడు. ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ విష్ణుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్లో వెళ్ళావు, వచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి బట్టల్లో వచ్చావేంటి అని ధర ప్రశ్నిస్తుంది. అయినా వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరు కూడా లేరు, అందరూ ఉన్నది ఆడవాళ్ళే. మరి కరెక్ట్గా నీకు సూట్ అయ్యే సెట్ అయ్యే డ్రెస్సు వాళ్ళ ఇంట్లో ఉంది అంటే ఏంటి, ఇది నీ కొలతలకు సంబంధించిన డ్రెస్ లాగే ఉంది అంటే అవును, నువ్వు చెప్పింది నిజమే, ఇది నా డ్రెస్సే, నువ్వు అనుకుంటున్నది కూడా నిజమే, ఇది నా ఫస్ట్ నైట్ డ్రెస్ అని చెప్పి వచ్చేస్తాడు. అద్దంలో చూసుకుంటూ ఆ డ్రెస్ని మురిసిపోతూ ఉంటాడు. నేను వరలక్ష్మికి ద్రోహం చేశానని నన్ను పక్కన పెట్టేసింది, నాకు విడాకులు ఇచ్చేసింది కదా, పొరపాటు చేశానని. మరి నా మీద ఇష్టం లేకపోతే ఆ రోజు డ్రెస్ని ఎలా దాచుకుంది ఇన్ని రోజులు అంటే వరలక్ష్మి మనసులో నేను ఇంకా ఉన్నానా, నన్ను మర్చిపోలేదా అంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇదే టైంకి ధర వచ్చి విష్ణు మన పెళ్లి కోసం నేను బట్టలు తీసుకున్నాను చూడు అంటూ ఇస్తుంది. అవి కనీసం చూడను కూడా చూడకుండా ఇసిరి అవతలు కొట్టేస్తాడు. అదే టైంకి అజయ్ నందిని వస్తారు. ఎందుకన్నయ్య అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని నందిని అడిగితే ఏం చేయాలి ఏమో నాకు అర్థం కాదు, నా మీద నాకే ద్వేషం, నాకే కోపంగా ఉన్నాయి అంటూ చాలా కోపడిపోతూ ఉంటాడు, ఆవేశంగా ఉంటాడు. అసలు ఏమవుతుందో నా జీవితంలో, చెయ్యి తప్పుని నా తల మీద రుద్దుకొని నేను పెళ్లి చేసుకోవాలంటే నా వల్ల కావడం లేదంటూ బాధపడుతూ ఉంటాయి. అదే టైంకి వరలక్ష్మి కాల్ చేస్తుంది. విష్ణు వరలక్ష్మి అన్న పేరు చూడగానే అప్పుడు దాకా ఉన్న కోపమంతా పంచలైపోయి మొహంలో విష్ణుకు తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆ ఫోన్ అలానే చూసుకుంటూ ఇదంతా మర్చిపోయి వరలక్ష్మి చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు అని అనగానే, అదేనండి మీరు బట్టలతో పాటు పర్స్ కూడా ఇక్కడే మర్చిపోయారు, మీరు ఎక్కడికి రావాలో చెప్తే అక్కడ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పగానే, నువ్వే చెప్పు వరలక్ష్మి లొకేషన్ షేర్ చేయి నేను అక్కడికి వచ్చేస్తాను అని ఒక చిన్న పిల్లాడిలాగా మారిపోయి ఎగిరి గంతేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. నందిని అయితే అది గమనించి, చూసావా వరలక్ష్మి వదిన ఫోన్ చేయగానే అన్నయ్య మొహంలో తెలియని సంతోషం కనపడుతుంది, అన్నయ్యకి వదిన అంటే చాలా ఇష్టమేమో అంటూ ఉంటే, నాకేం తెలుసు వాడి గురించి వాడికే తెలియడం లేదు, నాకేం తెలుస్తుంది అన్నట్టు అజయ్ కోపంగా చెప్తాడు. మరి విష్ణు మాత్రం వరలక్ష్మి విషయంలో చాలా సంతోషంగా ఉంటాడు ఫోన్ చేసేసరికి.